మిగతా అప్డేట్స్ చూద్దాం. శంషాబాద్ ఆగాఖాన్ అకాడమీలో పతంగుల పండుగ గ్రాండ్ గా జరుగుతోంది. దేశ విదేశాల నుంచి వచ్చిన కైట్ ఫ్లయర్స్ వెరైటీ పతంగుల్ని ఎగరవేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కైట్ ఫెస్టివల్ గురించి ఆగాఖాన్ స్టేడియం నుంచి మరిన్ని వివరాలు హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యూ. హైదరాబాద్ లో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. అలాగే హైదరాబాద్ లో నిర్వహిస్తున్న సెకండ్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ లో ఉన్నాం. ప్రస్తుతం మనం ఆగాఖాన్ స్టేడియం లో ఇక్కడ చూసుకుంటే పెద్ద పెద్ద కైట్స్ అన్ని కూడా ఎగరేస్తున్నారు. ఫారినర్స్ వచ్చి ఈ కైట్ ఫ్లయింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు డిజైనర్ కైట్స్ అన్ని కూడా కొత్తగా కనిపిస్తున్నాయి. లాస్ట్ టైం తో పోలిస్తే ఈసారి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. దాదాపు 17 దేశాల నుంచి 70 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ వచ్చి ఈ పెద్ద పెద్ద కైట్స్ ని ఎగరేస్తున్న చూడొచ్చు మనం. కలర్ఫుల్ కైట్స్ అన్ని కూడా సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి ఈ ఆగాఖాన్ స్టేడియం నుంచి ఆర్గనైజర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో సార్, ఇక్కడ కైట్ ఫెస్టివల్ ఎలా నిర్వహిస్తున్నారు? ఆగాఖాన్ అకాడమీ ద్వారా చేస్తున్న ఈ కైట్ ఫెస్టివల్ అండి తెలంగాణలోనే సెకండ్ ఇయర్ అండి ఇది మాది. అండ్ ఇండియాలో ఫస్ట్ వీఆర్ డూయింగ్ ఇండియాలో దిస్ ఇస్ ద సెకండ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ అండి. గుజరాత్ తర్వాత ఇదే పెద్ద ఫెస్టివల్. 17 కంట్రీస్ అండి, మీరు చూస్తున్నారు 17 కంట్రీస్ నుంచి కైట్స్ వచ్చాయండి. అండ్ కైట్ ఫ్లయర్స్ 50+ వచ్చారండి ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్. మన నేషనల్ కైట్ ఫ్లయర్స్ ఒక 50 మంది, మొత్తం 100-150 మంది ఉన్నారు సార్ మొత్తం కైట్ ఫ్లయింగ్ అరీనాలో. అండ్ ఈరోజు రాత్రి కూడా కైట్ ఫ్లయింగ్ చేయబోతున్నాము. సో దేర్ విల్ రిమోట్ కంట్రోల్ కైట్స్ విత్ లైట్స్ ఉంటాయన్నమాట. ఏదైతే మనం నెక్లెస్ రోడ్లో చూపించాము ఆల్రెడీ. అండ్ ఈవెంట్ 7 వరకు అండి ఈవినింగ్. అండ్ ఆల్రెడీ ఒక 3,000 మంది వచ్చారు. ఇంకొక 5-10,000 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మొత్తం 2 రోజుల్లో 20,000 అనే అనుకుంటున్నాము. మించొచ్చు. లాస్ట్ టైమే 10-15,000 వచ్చారండి లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ రెస్పాన్స్ చూస్తుంటే 15-20 పర్ డే ఈజీ అని అనుకుంటున్నాము. సో ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్. వీటి స్పెషాలిటీ ఏంటండి? చాలా పెద్ద పెద్ద కైట్స్ కూడా వచ్చాయి కదా, లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి స్పెషాలిటీ ఏముంది ఇందులో? సో ఈ కైట్ అండి, ఈ కైట్ వరల్డ్స్ బిగ్గెస్ట్ కైట్ అండి. మీరు చూస్తున్నది మీరు చూస్తున్న వేల్ కైట్ అండి. ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ కైట్ అండి. ఆ కైట్ ఎక్కడైతే ఎగిరిందో, ఏ కంట్రీలో ఎక్కడైతే ఎగిరిందో ఆ కైట్ ఎగిరింది అంటే చాలా మంచి విండ్ ఉన్నట్టు అనమాట. సో ఈరోజు మనకి విండ్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది హైదరాబాద్లో. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విండ్ చాలా బాగుంది అని అందరూ కైట్ వాళ్ళు చెప్పారు. సో ఈ బిగ్ ఇన్ఫ్లేటబుల్ కైట్స్ అండి, ఇవి అన్ని చోట్ల ఎగరవు. అండ్ దీనికి ఎగరేయడానికి చాలా స్థలం కావాలి. 100 acres క్యాంపస్ అయిన ఆగాఖాన్ అకాడమీలోనే వీలవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఒక 50 మెంబర్స్ని కలిసి పెట్టడానికి ఒక వీలైంది. ఈ కైట్స్ ఏదైతే ఉన్నాయో దీస్ ఆర్ వెరీ స్పెషల్ అండ్ వెరీ బిగ్ కైట్స్ అండి. ఈ ఒక్కొక్క కైట్ ఒక్కొక్క కంట్రీ నుంచి. ఈ కైట్ పోలాండ్ నుంచి వచ్చిందండి, ఆ కైట్ కంబోడియా నుంచి. సో డిఫరెంట్ కైట్స్, డిఫరెంట్ స్టైల్స్, ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది చూడండి. ఒకటి వేల్లో ఉంది, ఒకటి లిజర్డ్, ఒకటేమో ఇంకొక క్రోకడైల్, ఒకటి డ్రాగన్, ఒకటి స్కార్పియన్. మీరు చూస్తే అది టర్కీ కంట్రీ ఒక ఫ్లాగ్ అండి. ఇక్కడ మీరు చూస్తే స్టంట్ కైట్ అండి, ఇది ఇండియన్ స్టంట్ కైట్ అండి ఇది. సో అంటే ఈసారి రిమోట్ కంట్రోల్ అండ్ స్టంట్ కైట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చాయి. సింగపూర్ నుంచి ఒక టీం వచ్చిందండి, 6 టీము. వాళ్ళు ఓన్లీ రిమోట్ కంట్రోల్ కైట్స్, నైట్ ఫ్లయింగ్ కైట్స్ చేస్తారండి. ఎక్సలెంట్ షో ఈ రోజు రాత్రి ఉంటుంది. సో మీరు కూడా ఉండి చూడండి. పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉందండి? రెస్పాన్స్ చాలా బాగా వచ్చిందండి. నిన్న ఒక 5,000 కిడ్స్ వచ్చారు. 5,000 కిడ్స్ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశారు. డిస్ట్రిక్ట్ రంగారెడ్డి జిల్లా నుంచి, శంషాబాద్ దగ్గర నుంచి, అన్ని గవర్నమెంట్ స్కూల్ నుంచి తెప్పించి 5,000 స్టూడెంట్స్కి ఇచ్చామండి ఆపర్చునిటీ టు సీ కైట్ ఫెస్టివల్. ఈ రోజు ఆల్రెడీ చాలా టికెట్స్ సేల్ అయిపోయాయండి. అండ్ దిస్ లాట్ ఆఫ్ క్రౌడ్ ఇన్ ది అకాడమీ ఆల్రెడీ. మధ్యాహ్నం 1-2 వరకు వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ ఇంకొక 7,000 మెంబర్స్ 10,000 మెంబర్స్ వస్తారని అనుకుంటున్నాము. క్రౌడ్ ఆల్సో ఇస్ వెరీ హ్యాపీ బికాజ్ ఇంత మంచి పండుగ ఇంకేం కావాలని కల్చరల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశామండి. ఒగ్గు కథ, తెలంగాణకు సంబంధించిన కల్చర్ కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అండ్ ఎలాంటి సందర్శకులు వస్తున్నారండి? ఎక్కువ మనకి యంగ్స్టర్స్ వస్తున్నారండి, ఫ్యామిలీస్ వస్తున్నాయి, యంగ్స్టర్స్ వస్తున్నారు. ఈరోజు సాటర్డే ఆఫ్ కాబట్టి, హాలిడే కాబట్టి ఐటీ క్రౌడ్స్ కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. బల్క్ బుకింగ్స్ కూడా చాలా అయ్యాయి ఐటీ కంపెనీస్లో. సో దట్స్ ద స్టోరీ అండి. ఓకే, చూస్తున్నారు కదా, హైదరాబాద్ ఆగాఖాన్ అకాడమీలో చాలా పెద్ద ఎత్తున ఈ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రపంచంలోనే అతిపెద్ద బిగ్గెస్ట్ కైట్ ని ఇక్కడ ఎగరేస్తున్నారు. ఫిష్ ఆకారంలో ఉన్న ఈ కైట్ పోలాండ్ దేశానికి చెందిన కైట్ గా వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఈసారి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి చాలా పెద్ద ఎత్తున కైట్స్ అన్ని కూడా మన హైదరాబాద్ కి వచ్చాయని చెప్పొచ్చు. చూడొచ్చు
చూడొచ్చు డిఫరెంట్ కైట్స్, డ్రాగన్, అలాగే ఫిష్, డిఫరెంట్ బటర్ఫ్లైస్, అలాగే రిమోట్ కంట్రోల్ కైట్స్ తో పాటు ఇక్కడ స్టంట్ కైట్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ స్టంట్ కైట్స్ ఎగరేస్తున్న కొంతమంది కైట్ ఫ్లైయర్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ కైట్ స్పెషాలిటీ ఏంటి? స్టంట్ ఎలా చేస్తే అలాగే ఇదే ఆడిపించే కదా, ఎలాగా ఆడిస్తే అట్లా ఆడుతుంది. ఇది స్టంట్గా డాన్స్ చేస్తుంది, వైబ్రేషన్ వస్తుంది, సౌండ్లో బాగా అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, డిఫరెంట్ కైట్స్ కూడా ఈసారి చాలా పెద్ద ఎత్తున వచ్చాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం బ్యాక్గ్రౌండ్ లో చాలా పెద్ద కైట్స్, చాలా కలర్ఫుల్ కైట్స్ కూడా ఎగరేస్తున్నారు. ఇక్కడ పబ్లిక్ కూడా వీటి చూసేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ కొంతమంది మనతో పాటు ఫారెన్ కైట్ ఫ్లైయర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, వేర్ ఆర్ యు ఫ్రమ్? My name's Kathleen Beattie. I'm from Scotland in the UK, and we've come to Heidelberg to enjoy flying our kites with the people of India, whose culture is just so steeped in kite flying history that it's a pleasure for us to be here with you and just show you the difference between the kites that you fly and the shapes that we fly over in Europe. Okay, you are a professional kite flyer or it is your hobby? This is my hobby, but my husband is professional kite flyer. Kites are his world. I work with children, so when I come back to kite flying, maybe I enjoy it more because I do something else as well. Okay. Are you enjoying this festival? Very much so. We're enjoying everything about it, and particularly the help we receive from the young students of the Aga Khan Academy. It's been wonderful to work with them. They all know about kite flying. They've all flown their own kites, and they're so helpful and willing to help. అయితే లాస్ట్ ఇయర్ కైట్ ఫెస్టివల్ మన హైదరాబాద్ లో స్టార్ట్ అయింది, ఇది సెకండ్ ఎడిషన్. అయితే లాస్ట్ టైం 8 దేశాల నుంచి మాత్రమే ఈ కైట్ ఫ్లైయర్స్ వచ్చారు. అయితే లాస్ట్ టైం వచ్చిన రెస్పాన్స్ దృష్టిలో పెట్టుకొని ఈసారి దాదాపు 17 దేశాల నుంచి 70 మంది కైట్ ఫ్లైయర్స్ వచ్చారు. అలాగే గుజరాత్, డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా మన దేశీయ కైట్ ఫ్లైయర్స్ కూడా వచ్చారని చెప్పొచ్చు. మొత్తానికి చూసుకుంటే ఈ రోజు నైట్ కైట్ ఫ్లైయింగ్ ఉంటుందని వీళ్ళంతా చెప్తున్నారు. రిమోట్ బేస్డ్ కంట్రోల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చిన ఆ కైట్స్ ని ఈ రోజు సాయంత్రం ఇక్కడ ఎగరేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఇక్కడ ఆర్గనైజర్స్ అంతా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ సంక్రాంతి పండుగ కోసం ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ హైదరాబాద్ లో బిగ్గెస్ట్ కైట్ ఫెస్టివల్ గా పేరు తీసుకురానుంది. మొత్తంగా చూసుకుంటే ప్రపంచ దేశాలని ఆకట్టుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కైట్ ఫెస్టివల్ ని నిర్వహిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.